హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు మీలాగా కువైట్ వెళ్ళాలనుకున్న కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీకైతే వెళ్ళారు వచ్చారు తెలుసు కాబట్టి ఇక్కడ మన సైడ్ ఎలా ఉంటుందంటే ₹4 వస్తాయి, ఇలాంటప్పుడు వెనకేసుకుంటే పిల్లల ఫ్యామిలీలు బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారు. అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉండి బాగా అలవాటు పడ్డ వాళ్ళు, స్థిరపడ్డ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళండి. కానీ కొత్తగా ఒంటరిగా తెలియకుండా మాత్రం వెళ్ళకూడదు. కొత్తగా ఇప్పుడు నాలాగా నాకెవరు తెలియదు, అక్కడ నేను వెళ్ళాను, ఇబ్బందులు పడ్డాను. అలాగ లేకుండా అక్కడ ఎవరన్నా ఒక 5-6 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా, అక్కడ మాట్లాడుతున్నా, మన ఫ్రెండ్స్ కానీ మన బంధువులు కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాలి. కానీ మనం స్వయంగా ఒక్కడే మాత్రం వెళ్ళకూడదు. దయచేసి ఇది మాత్రం పదే పదే చెప్తున్నాను. వాళ్ళకైనా ఒంటరిగా మాత్రం తెలియకున్న దేశానికి మనం ఒక్కరే అయితే వెళ్ళకూడదు. అక్కడ మన వాళ్ళు ఉండి వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళ ద్వారా మనం ఏదైనా పనిలో ఉండి, లేదా అతని దగ్గర ఏదైనా పని ఉండి అతను ఉన్న దగ్గర అయితే వెళ్ళచ్చు. ఎందుకంటే అతను ఉంటాడు కాబట్టి, ఏదైనా ఇబ్బంది వచ్చినా అతను తోడుగా ఉంటాడు కాబట్టి. లేదు అంటే మనం చాలా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అక్కడ. ఇప్పుడు వాటర్ అనేది మనకు అదంతా ఎడారి ఎక్కడ ఉండదు. మనం నిల్వ చేయడానికి కూడా ట్యాంకుల్లో పెట్టుకోవాలి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది వాటర్? అవి మన ట్యూబ్లో నీళ్ళు ఖాళీ అవుతా వస్తాయి సార్. ఇప్పుడు మనము మార్నింగ్ ఈవినింగ్ వీటికి నీళ్ళు మేత చూస్తాం. మనకి కొన్ని నీళ్ళు వాడుకోవడానికి కొన్ని నీళ్ళు సపరేట్ ఉంచుకుంటాం. అవి అయిపోతా రావడము, తర్వాత ట్యాంకర్కి కపిల్ చూడడము, ఫోన్ చేయడం, ట్యాంకర్కి ఫోన్ చేస్తే ట్యాంకర్ వస్తుంది. ఎండలో వస్తుంది ట్యాంకర్. ఆ లారీలో కూడా వేసినాయి సార్, లారీకి కూడా వేసినాయి. అతను కూడా యూపీ వాడు. అతనికి అడిగి ఒకసారి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కానీ ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ కదా వాళ్ళు, అతను ఎక్కడ చెప్తాడో అనుకుని భయపడుతూ ఉన్నాను. ఎవరికి చెప్తే ఏం జరుగుతుందో, మళ్ళీ ఎటు నుండి ఎలా రియాక్ట్ వస్తుందో అని నేను భయపడుతూ ఉన్నాను. ఇలాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉన్నాను అక్కడ. ఇలా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఈ రోజు పిలుస్తాడు, రేపు చెప్తాడు, ఎల్లుండి చెప్తాడు, మనిషిని రమ్మని చెప్తామని ఎన్నోసార్లు చెప్పాను సార్. అతను మూడు బాగుంటే కొద్దిగా దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడేవాడు. అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా నా మీదే చూపించేవాడు వచ్చి కోపం. అతను వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఏమున్నా నా మీదే కోపం చూపించేవాడు. ఇది పరిస్థితి, ఉన్న పరిస్థితి. నేను ఏదన్నా అడదామంటే పోరా బయట పోయి పని చేసుకోపో అనేవాడు ఇలా కోపంతో. నేను ఇంకేం మాట్లాడుకో ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఆడ కూర్చొనేదో లేదా అతను చూసి చెప్పి కూర్చోడానికి కుదరదు. ఆడేదన్నా పొరపాటున కూర్చున్నామంటే ఎందుకు కూర్చున్నావు, పని లేదా, పై ఏదో ఒక పని చేసుకోపో అంటాడు. ఖాళీగా అయితే ఉన్నవారు సార్ వాళ్ళు మొత్తానికి. మనము ఒక రెస్ట్ అనే మాట లేదు వాళ్ళ దగ్గర. జాలి, దయ, కరుణ అనే మాటకు పదాలు కూడా తెలియవు వాళ్ళకి. ఆ మాటలకు కూడా అర్థాలు తెలియవు. జాలి, ఇది దయ, పాపము, పుణ్యం అనే మాటకి పదానికి అర్థం కూడా తెలియని వాళ్ళు ఆ దేశం. ఫుడ్ ఎలాంటిది ఉంటుంది మీకు? ఫుడ్ అంటే మనం 3 పూట్ల ఏవో టిఫిన్ లంచ్ అలా అనుకుంటాం. టిఫిన్ కాదు కదా మనకి, అక్కడ ఏం దొరకదు సార్. ఒకటి బాస్పత్రి బియ్యము, అవే 3 పూట్ల తినాలంటే అదే మనం వండుకుంటే. కానీ 3 పూటలు తినే టైం లేదు. ఇప్పుడు నేను వచ్చి ఇంకా ఆకలికి తట్టుకోలేక, ప్రాణం పోలేక, ఒంట్లో ఓపిక లేకపోయినా చేసుకున్న భోజనము మధ్యాహ్నం ఒకసారి, నైట్ 9 గంటలకు ఒకసారి. అది కపిల్ ఉంటే ఆ రోజు నైట్ భోజనం డౌటే. కపిల్ ఉంటే భోజనం డౌటే. మార్నింగ్ పూటే తినాలి, ఇంకా మధ్యాహ్నం తింటేనే, ఇంక లేదంటే లేదు. ఎందుకు? పని ఎక్కువ చెప్తారా? పని ఎక్కువ. వాళ్ళ ముందర నువ్వు తింటా కూర్చుంటే ఒప్పుకోరు వాళ్ళు. పని చేసుకోపోరు, అప్పుడే ఆకలి అయిందా అంటారు వాళ్ళు. శుక్రవారం వచ్చిందని ఇంక నరకం ఆ రోజు. తెల్లవారుతులో నిద్ర ఉండదు. ఏంటి శుక్రవారం వాళ్ళకి ఏదైనా స్పెషలే, ఆడ వాళ్ళకి పండగలాగా అయిపోతుంది. ప్రతి శుక్రవారం వస్తారు. ఈ 2-3 రోజులు ఒక్కొక్క రోజు రాకపోతే నాకు కొంచెం సులభం అనిపిస్తుంది. పని చేసి వచ్చి కొంచెంసేపు కూర్చుందాం అనిపిస్తుంది. 7ంటికి 8ంటికి పడుకుందాం అనిపిస్తుంది వాళ్ళు లేకపోతే. వాళ్ళు ఉన్నారంటే మనం పడుకోవడం కుదరదు, పడుకోవడానికి అవ్వదు. ఆ పడుకున్నా ఈ పొగలంతా వేడికి ఇసుక కాలు ఉంటుంది, అగ్గిలాగా వస్తూ ఉంటుంది, గాలి అగ్గిలాగా వస్తూ ఉంటుంది, నిద్ర పట్టదు. ఇప్పుడు మీకు రూమ్ ఇచ్చింది ఆ రేక్ షెడ్డేనా? మీరు చూపించారు. రేకుల షెడ్డే సార్, ఆ రేకుల షెడ్డే. అక్కడ ఏమైనా వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఏం తీయలేదు సార్. అవే గొర్రెలకి పావురాలకి మేత పెట్టడం ఆ వీడియోలు ఉన్నాయి.
ఆ వీడియోస్ ఉన్నాయి. మిగతావి నేనేం తీయలేదు, నాకు ఇంకా టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ తోటి ఉండిపోయాను అలాగా. అవును. ఇంకా వాళ్ళది విజువల్స్ వెనక వాళ్ళది ఏసీ రూమ్ ఒకటి ఉంది వాళ్ళకి, అది కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. అది లారీ లాగా ఉంటుంది అది. ఓకే, దాని మీద తీసుకెళ్ళిపోవచ్చు. దాంట్లో అలాగా కొక్కి కారు తగిలించుకొని తీసుకెళ్ళిపోతారు ఓకే, వాళ్ళు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు. ఏసీ గీసీ అంతా దానికే ఫిట్టింగ్. దానికి పెయింట్ పని చేయించారు నా చేతే పెయింట్ పని చేయించారు. దాంట్లో కింద మెత్తగా స్పాంజ్లు వేయించారు, దానికి డ్రిల్లింగ్ చేయించారు. మళ్ళీ దాని తర్వాత దాని మీద ఇది మనం కార్బొరేటర్ మన పెళ్ళిళ్ళలో కానీ వేస్తారు కదా కింద, అవి వేయించారు. దాని మీద మళ్ళీ సోఫాలు మెత్తగా కూర్చోడానికి, సోఫాలు పరుపులు, అది కూడా దివానా మొత్తం క్లీన్ చేయాలి. రోజు వాళ్ళు వచ్చి వెళ్ళారంటే క్లీన్ చేయాలి. ఈ చాయ్ గవ్వ కానీ పెట్టిన కప్పులు డైలీ క్లీన్ చేయాలి. ఇలాగా ఇవన్నీ చేసేసరికి నాకు ప్రాణం. మీరైతే తక్కువ నెలలో ఉన్నారు, 1.5 month, బట్ సంవత్సరాల కొద్దీ ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. మనుషులు ఇప్పుడు ఒకరికి గొర్రెలు అంటే గొర్రెలే ఉంటాయి సార్ అక్కడ, పౌరాలు అంటే పౌరాలే ఉంటాయి, వేరే ఉండవు. అలా ఉంటే పర్లేదా? అలాగుంటే పర్లేదు, ఎందుకంటే అలాగ కూడా ఉన్నా కంపల్సరీ ఏసీ ఉంటేనే ఉండదు, లేకపోతే ఉండలేము. ఎందుకంటే ఇప్పుడు గొర్రెలు ఒకటే అనుకో, ఆవిడకి మేత వేయడము నీళ్ళు పెట్టడము ఒక 2 గంటల పని. అది 2 గంటల పని. 2 గంటల్లో మార్నింగ్ 5కి లేచినా మనకి 5 గంటలకి కంపల్సరీ 5 గంటలకి ఎండ బగ అని వస్తుంది. 5 గంటలకి 5 గంటలకే 4:30కి తెల్లగా ఉంటుంది, 5 గంటలకి ఎండ వచ్చేస్తుంది. ఎండ వచ్చిందంటే గుండెకాయ నాకు డబ్బా కొట్టుకునేది ఎండకి, భయంతో. భయం, అదే కదా చెప్తున్నా, 60 degrees 57 degrees ఈ విధంగా ఎండలు, భయంకరమైన ఎండలు. ఆ ఎండలో తట్టుకోలేక భయం వేసి 3ంటికి లేసేవాడిని. నిద్ర వేగంగా అయిపోతుంది. ఎంత వేగంగా చేసినా ఒంటిగాడు మోటార్లు పనిచేయవు టయానికి. అంత మార్నింగ్ లేచి చేద్దామంటే టయానికి జనరేటర్లు స్టార్ట్ అవ్వవు. అవి స్టార్ట్ కాకపోగా, ఈ మోటార్లు పని చేయకపోగా, ఒక్కసారిగా అంత లోడ్ వచ్చి దాని మీద పడితే ఆ మోటార్లు కాలిపోవడము. ఆ మాట వాళ్ళకి చెప్తే మోటార్లు రెడీ చేపిస్తాము అని చెప్తారు, పట్టించుకోరు. వాటికి టయానికి నీళ్లు పెట్టకపోతే జంతువులు అవి చనిపోతాయి. అవి చనిపోయినా నాకే ఇబ్బంది, నీళ్లు పైకిపోయినా నాకే ఇబ్బంది. మొత్తానికి నేనే బాధ్యుని అవుతాను అక్కడ. ఏది జరిగినా ఏది జరగకపోయినా మొత్తానికి బాధ్యుని నేనే. మోటార్లు చెడిపోయినా, బాబా మోటార్ ఖరాబు అదే వీడియో చేసి చూపించినా వాడు పట్టించుకోడు. మోటార్లు అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. పైప్పుడు తీసుకెళ్తా అంటాడు, ఉంచేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ రేపు వచ్చిన తర్వాత మోటార్ బాబా అంటే ఆ పైప్పుడు ఎత్తుకుపోతాడు అంటాడు. మళ్ళీ రేపు వస్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. అలాగ ఒక మోటార్ తీసుకెళ్ళి 15 రోజులు అయింది అతను. ఒక్కరోజు కూడా మోటార్ తీసుకురాలేదు, మోటార్ తేలేదు. సరే శివ గారు, ఇవన్నీ చాలా నిజంగా బాధాకరంగా ఉన్నాయి. బట్ ఏదేమైనా మీరైతే మళ్ళీ మీ పిల్లల కోసం అయితే వచ్చేసారు ఊరు. అవును సార్. ఇక్కడైనా ప్రశాంతంగా ఏదో మనకు తగ్గ పని చేసుకుంటూ మన పిల్లలతో ఉంటే హ్యాపీ అని అనిపిస్తుంది. సో గవర్నమెంట్కి అయితే మీరు అడుగుతారని తెలిసి మా తరపు నుండి కూడా చెప్తాం. అండ్ మీ ఫోన్పే, గూగుల్ పే నెంబర్ కూడా పెడతాం. సో వాళ్ళు కూడా ఏమైనా రెస్పాండ్ అయితే చూద్దాం, మనకు తెలిసిన వాళ్ళకి కూడా మేము పంపిస్తాం. ఓకేనా? సరే సార్.